విజయ్ 4వ తరగతి చదువుతున్నాడు. విజయ్ వాళ్ళ ఇంట్లో కోళ్ళు, పావురాలు, నెమళ్ళు, బాతులు ఇలా అన్ని రకాల పక్షులు ఉండేవి. కానీ విజయ్కి గద్దను పెంచుకోవాలని చాలా కోరికగా ఉండేది. కానీ గద్దలు అక్కడున్న పక్షుల్ని ఎత్తుకుపోయేవి. ఇది విజయ్కి నచ్చేది కాదు. వాళ్ళ ఊరి చివర ఒక మర్రి చెట్టు ఉంది. దాని దగ్గర ఒక గ్రద్ద ఉండేది. దాని గుడ్లని తెచ్చుకొని కోళ్ళ గుడ్లలో కలిపేస్తే మా ఇంట్లో కూడా గ్రద్ద పెరుగుతుంది. అప్పుడు ఇక్కడున్న పక్షులను అది తినదు అని మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు ఎక్కి చూశాడు. అక్కడ 6 గుడ్లు ఉన్నాయి. అందులో నుండి ఒకటి తీసుకొని కిందకి దిగేటప్పుడు గద్ద చూసింది. అది వేగంగా వచ్చి విజయ్ చేయి పైన పొడిచింది. విజయ్కి గాయమైంది. ఆయన గుడ్డును మాత్రం వదలలేదు. అది మళ్ళీ చాలా కోపంగా వచ్చి విజయ్ని గోర్లతో బరికింది, ముక్కుతో పొడిచింది. విజయ్కి చాలా రక్తం వస్తుంది. ఆయన గుడ్డును వదలకోకుండా చెట్టు దిగి కిందికి వచ్చాడు. అక్కడ నుండి గద్ద వెళ్ళిపోయింది. ఆ గుడ్డును తీసుకొని వచ్చి కోళ్ళ గుడ్లలో కలిపేశాడు. ఆ రోజు విజయ్ చాలా ఆనందంగా నిద్రపోయాడు. ఉదయాన్నే వీపు పైన చాలా నొప్పిగా అనిపించింది. బహుశా అది గద్ద పొడవడం వల్ల అనేమో అనేసి పట్టించుకోకుండా స్నానానికి వెళ్ళాడు. స్నానానికి వెళ్ళేటప్పుడు తన వీపు పైన చూసుకుంటే 2 చిన్న రెక్కలు ఆ చేతికి తగిలాయి. ఓ కత్తి తీసుకొని వాటిని కోసేశాడు. మరుసటి రోజు మళ్ళీ నిద్ర లేచేసరికి మళ్ళీ రెక్కలున్నాయి. అవి కొద్దామంటే చాలా నొప్పిగా ఉన్నాయి. సరే అనేసి అలాగే వదిలేశాడు. అవి ఒక రోజుకి చాలా పెద్దవి అయిపోయాయి. విజయ్ ఎవరికి కనబడుకోకుండా వాటిని తాళ్ళతో కట్టి దానిపైన షర్ట్ వేసుకొని దానిపైన ఇంకా కోట్ వేసుకొని స్కూల్కి వెళ్ళేవాడు. ఒకరోజు చూస్తే అవి ఇంకా చాలా పెద్దగా అయిపోయాయి. ఒకరోజు సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వస్తూనే ఈ రెక్కలతో ఎగరగలనా లేదా అని ఊరి చివరికి వెళ్ళి తన షర్టు విప్పి ఎగరాలనుకున్నాడు. పరిగెట్టుకుంటూ వచ్చి ఒక గుంతలో దూకాడు. ఇలా ఆ రోజంతా చాలా ప్రయత్నం చేశాడు. విజయ్కి చాలా దెబ్బలు తగిలాయి. అంతేగాని పైకి మాత్రం ఎగరలేదు. మరుసటి రోజు మళ్ళీ ప్రయత్నం చేశాడు. మళ్ళీ దెబ్బలు తగిలాయి. పైకి మాత్రం ఎగరలేదు. మరుసటి రోజు మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రయత్నం చేశాడు. ఆ రోజు కొంచెం ఏదో పైకి ఎగిరినట్టు అనిపించింది. అలాగే మళ్ళీ ప్రాక్టీస్ చేశాడు. విజయ్ కింద పడుకోకుండా ఎగరగలుగుతున్నాడు. విజయ్ స్కూల్ నుండి ఇంటికి వస్తూనే చాలా ఆనందంగా బయటికి వెళ్ళి ఆ రెక్కలతో ఎగురుతూ ఉండేవాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేవాడు. విజయ్ పక్షులతో పాటు పోటీగా ఎగిరేవాడు. రకరకాల తోటల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న పళ్ళను తినేవాడు. చుట్టుపక్కల పళ్ళ తోటల్లోకి వెళ్ళి చెట్ల పైన కూర్చొని అక్కడున్న పళ్ళనన్నీ తినేవాడు. ఒకరోజు ఒక గ్రద్ద వచ్చి ఒక కోడి పిల్లని ఎత్తుకుపోయింది. అది విజయ్ చూస్తూనే ఉన్నాడు. విజయ్కి చాలా కోపం వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి తన షర్టు విప్పి ఎగిరాడు. గ్రద్ద వెనకాల ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. అది చాలా పైకి ఎగిరిపోయింది. అయినా వదలకోకుండా విజయ్ ఎగురుతూనే ఉన్నాడు. అది మేఘాల కంటే పైకి వెళ్ళిపోయింది. విజయ్ కూడా మేఘాల కంటే పైకి వెళ్ళాడు. అది చాలా వేగంగా వెళ్ళిపోతుంది. విజయ్కి చాలా భయం వేసింది. అయినా కూడా వదలకోకుండా వేగంగా వెళ్ళి ఆ గ్రద్దను పట్టుకున్నాడు. దాని కాళ్ళ మధ్యలో ఉన్న కోడి పిల్లను తీసుకొని ఆ గ్రద్దను విసిరేశాడు. కొద్ది దూరం తర్వాత అది మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. విజయ్ ఆ కోడి పిల్లను తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. విజయ్కి చాలా ఆనందంగా అనిపించింది. అలా కొద్ది రోజుల తర్వాత వాళ్ళందరూ టూర్కి వెళ్ళాల్సి ఉంది. విజయ్ కూడా టూర్కి వెళ్ళాడు. బస్సులో అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత బస్సు కొన్ని కొండల మధ్యలో నుంచి వెళ్తూ ఉంది. పొరపాటున అదుపు తప్పి లోయలో పడిపోతూ ఒక చెట్టు కొమ్మను ఆనుకుని అలాగే ఉంది. అలా పడిపోలేదు, అలా రోడ్డుపైకి రాలేదు. ఆ చెట్టు కొమ్మ విరిగిపోతే ఆ బస్సు లోయలో పడిపోతుంది. పిల్లలందరూ భయంతో చాలా ఏడుస్తూ ఉన్నారు. విజయ్ పక్కన ఉన్న కిటికీ విరిగిపోవడంతో అక్కడి నుంచి జారిపోయి కింద పడిపోతూ ఉన్నాడు. విజయ్ షర్టు విప్పి తన రెక్కలను ఓపెన్ చేశాడు. విజయ్ అలా ఎగురుకుంటూ కిందకి చేరుకున్నాడు. కిందకి వెళ్ళిన తర్వాత తన ప్యాంట్లో నుండి ఒక కర్చీఫ్ తీసుకొని ముఖానికి కట్టుకొని అలాగే ఎగురుకుంటూ పైకి వచ్చాడు. అలాగే ఎగురుకుంటూ ఓ కిటికీ అద్దం పగలగొట్టి అందులో నుండి పిల్లల్ని బయటికి తీసి ఒక్కొక్కరిని రోడ్డుపైకి చేర్చాడు. అందరూ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న టీచర్లని, డ్రైవర్లను కూడా రోడ్డుపైకి చేర్చాడు. ఆ తర్వాత ఆ బస్ లోయలో పడిపోయింది. అందరినీ కాపాడేసిన తర్వాత విజయ్ అక్కడి నుంచి ఎగిరిపోయాడు. తన షర్టు వేసుకుని మళ్ళీ అక్కడికి వచ్చాడు. కొద్దిసేపటికి ఆ స్కూల్లో పిల్లలందరూ అమ్మ నాన్నలు అక్కడికి వచ్చారు. ఆ పిల్లలందరికీ ఏం కాకపోయినా వాళ్ళలో కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. అది విజయ్కి చాలా బాధగా అనిపించింది. అక్కడ ఉన్న పిల్లలందరూ సేఫ్గా వాళ్ళ తల్లిదండ్రులతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. విజయ్ ఆ రోజు ఇంటికి వచ్చాడు. తనకి నిద్ర పట్టడం లేదు. తను తెచ్చిన గద్ద గుడ్డు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈరోజు స్కూల్లో పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి ఎంత ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని ఆలోచించి తన దగ్గర ఉన్న గద్ద గుడ్డును ఎలాగైనా అక్కడే పెట్టేసేయాలని మరుసటి రోజు తెల్లారగానే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ గుడ్డును ఆ గూట్లో పెట్టేశాడు. అది ఆ గద్ద చూస్తూనే ఉంది. అక్కడి నుండి దిగేసి ఇంటికి వచ్చేసాడు. ఆ గద్ద విజయ్ ఇంటికి వచ్చేసింది. అక్కడున్న కోడి పిల్లల్ని ఎత్తుకెళ్తుందేమో అనేసి అలాగే చూస్తున్నాడు. కానీ అది ఏ కోడి పిల్లని ఎత్తుకెళ్ళలేదు. విజయ్పై కృతజ్ఞత భావంతో చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తల్లిదండ్రుల నుండి పిల్లల్ని ఎప్పుడు వేరు చేయకూడదని విజయ్ ఆ రోజు అనుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆ గ్రద్దతో ఫ్రెండ్షిప్ చేశాడు. ఆ గ్రద్దతో పాటు ఆకాశంలో ఎగురుతూ ఉన్నాడు. గ్రద్దను పెంచుకోవాలన్న విజయ్ కోరిక తీరిపోయింది. గ్రద్ద విజయ్ ఇద్దరు రోజు తిరుగుతూ ఉండేవాళ్ళు. విజయ్ ఏమేమి తింటాడో అన్ని రకాల పదార్థాలను గ్రద్దకు పెట్టేవాడు. అది తిని చాలా పెద్దదైపోయింది. అలాగే గ్రద్ద పిల్లలు కూడా. విజయ్ ఇంటి పక్కన ఒక 6 నెలల పిల్లాడు మోక్షిత్ పడుకొని ఉన్నాడు. ఆ గ్రద్ద వచ్చి మోక్షిత్ను ఎత్తుకొని వెళ్ళిపోయింది. దానిని విజయ్ చూడలేదు. కొద్దిసేపటి తర్వాత మోక్షిత్ కనపడకపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎత్తుకుతూ ఉన్నారు. ఒకసారి విజయ్ తన మిద్దెపైకి వెళ్ళి ఆకాశంలో చూశాడు. దూరంగా ఆ గ్రద్ద మోక్షిత్ని ఎత్తుకుపోవడం విజయ్కి అనిపించింది. చాలా కోపంతో ఆకాశంలోకి ఎగిరాడు. మరో ఎపిసోడ్తో దీన్ని కంటిన్యూ చేద్దాం. మా వీడియోకి ఒక లైక్ చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
అలాగే ఇలాంటి కథలు ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.